వీడియో ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉంటుంది. ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే మతి పోతుంది, షేక్ అయిపోతున్నాను. చాలా చేంజెస్ జరుగుతున్నాయి. చివరికి ఎవరో పోతారనుకుంటే ఇంకెవరో పోయేటట్టుగా ఉందా, ఎవరు పోతారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి ఎక్కువ ఓటు పడుతున్నాయి అండ్ ఎవరు ఓటింగ్లో ఎవరి గ్రాఫ్ బీభత్సంగా మారింది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా, కామెడీగా, ఫన్నీగా, సీరియస్గా అన్ని రకాలుగా చెప్తాను. కొత్తగా ఎవరు చూస్తున్నారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయమో, సబ్స్క్రైబ్ చేయడనా, సబ్స్క్రైబ్ కొట్టండి, సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చుద్ది లైక్ కొట్టండి. నిన్న వీడియోకి మీరు ఇచ్చిన షాక్ ఇంకా తేరుకోలేదు. 20,000 లైక్లు ఏంది మా ఓటింగ్ వీడియోకి. ప్రోమోకి రావట్లేదు. ప్రోమోకి 11,000 12,000 సబ్స్క్రైబర్ 12,000 లైక్లు వస్తున్నాయి. మన వీడియోకి 20,000 లైక్లు. ఈ వీడియోకి కూడా 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంతోపాటుగా ఈ పర్టికులర్ వారంలో చూశారు వైల్డ్ కార్డ్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, వైల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. అది మీరు అనుకుంటున్నారా లేదా, 5 స్టార్స్ లాగా ఉన్నారా లేదా, వాళ్ళ కథ ఏంటి అనేది కింద కామెంట్ చేయాలా. వచ్చిన వైల్డ్ కార్డ్స్లో మీకు బాగా నచ్చిన వైల్డ్ కార్డ్ ఎవరు, మీకు ఫేవరెట్లు ఎవరైనా ఉండొచ్చు, పలానా వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. కానీ ఉన్న వైల్డ్ కార్డ్స్లోకి ఇతను బెటర్, ఈవిడ బెటర్. ఉన్న వైల్డ్ కార్డ్స్లోకి దండమమ్మ, ఈవిడికి దండం, ఇతనికి దండం, వీళ్ళ జోలికి కూడా పోలేము, వీళ్ళు వచ్చి కర్మస్రం రా, వీళ్ళ వల్ల అసలు చూడలేకపోతున్నాం అన్నట్టుగా నచ్చిన వైల్డ్ కార్డు, నచ్చిన వైల్డ్ కార్డు. దాంతోపాటుగా ఈ పర్టికులర్ వారంలో మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మాట్లాడదాం. లైక్ చేశారా? చెయ్యక్క ఏదో చేస్తూ అనండి, ఇట్ట 10 నిమిషాలు వీడియో చూస్తున్నా లైక్ కొట్టలేరా చెప్పండి. ఏంది మామ మీరు లైక్ కొట్టండి మామ. లవ్ యూ సో మచ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ తనూజ గారు ఓటింగ్లో టాప్లో నిలబడున్నారు. నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారు. తనూజ గారి హేటర్సు, తనూజ గారికి సంబంధించి ట్రోల్ చేసేవాళ్ళు, తనూజ గారి రిలేటెడ్గా మాట్లాడేవాళ్ళు ఇంకేం చేయలేరు. కష్టం. షీ ఈజ్ లీడింగ్, షీ ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్, షీ విల్ బీ ఇన్ ద టాప్ పొజిషన్ అన్నట్టుగానే ఆవిడ ప్రయాణాలు, ఆవిడ జర్నీ నడుస్తూనే ఉంది. ఆవిడని నేనే ట్రోల్ చేశాను, ఆవిడని నేనే నెగిటివ్ చేశాను, ఆవిడకి నేనే పాజిటివ్ చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇక అక్కడ అంతకు మించి ఎవడు కనపట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఆవిడ ఆటలో మార్పు వస్తుంది, ఆవిడ మాటల్లో మార్పు వస్తుంది, ఆవిడ వే ఆఫ్ బిహేవింగ్లో కూడా క్లియర్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మొన్న నేను షేక్ అయింది ఎక్కడ తెలుసా, ఆయేష అనే ఒక కంటెస్టెంట్ డ్రామా చేస్తూ ఓవర్ డ్రామాటిక్గా మాట్లాడుతూ చెప్పు వినో అట్లా ఓవర్ డ్రామాటిక్గా లాంగ్వేజ్ని తిప్పి మాట్లాడుతూ ఆవిడ చేసిన డ్రామాలకి, ఆవిడ పెట్టిన పెద్ద స్టేట్మెంట్కి ఈవెన్ చూసారో లేదో తనూజ గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఎక్కడ అప్రిషియేట్ చేయాలనిపించిందంటే, ఇంతకుముందు వీడియోస్లో చెప్పండి ఆవిడ ఓటింగ్కి కారణాలు ఇవే. ఏం చేసింది తెలుసా, ఈవిడిచ్చిన స్టేట్మెంట్లు ఎలాంటివి తెలుసా, ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్, ఇక్కడ ఒక నానా ఉంటే టాప్ 5కి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా జనాలు అనుకుంటున్నారు అనేసి అడ్డాలే చెప్పారు. అది జనాల్లో ఉన్నదే, కానీ జనాలలో ఈ రిలేషన్స్ బాండ్స్ నచ్చట్లేదు అనేది ఉంది, కానీ ఇలా ఉంటే వెళ్ళిపోవచ్చు అనేది లేదు. అది లేదు, జనాల్లో ఉండేది జస్ట్ ఈ రిలేషన్స్ నచ్చట్లేదని. ఈవిడ యాడ్ చేసి చెప్పిన దానికి లాస్ట్ అంతకుముందు రోజుల్లో తనూజ అయితే ఖచ్చితంగా దానికి ఓవర్ రియాక్ట్ అయ్యి ఇష్టం వచ్చినట్టు రంబోలా చేసి ఉండేది. ఏమన్నారు, అట్లా అంటారా, ఎవడు పెట్టుకున్నారు, ఎవరు ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేసి అనేది. కానీ ఆ స్టేట్మెంట్కి కౌంటర్ కూడా ఇవ్వకుండా సైలెంట్గా నార్మల్గానే మాట్లాడింది. అండ్ ఒక్కసారి కూడా ఇంటరప్ట్ చేయకుండా నామినేషన్స్లో ఆవిడ మాట్లాడేంతవరకు 6-7 నిమిషాలు ఇలాగే నిలబడున్నారు కాన్ఫిడెంట్గా. ఆ తర్వాతే ఆన్సర్ చేసి ఆవిడ నోరు ముయించేశారు. ప్రాపర్ పంచులతో, ప్రాపర్ కౌంటర్లతో నీట్గా మాట్లాడేసి పర్ఫెక్ట్గా ఇచ్చేసారు కౌంటర్స్. అండ్ దాంతోపాటుగా హైలైట్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్లో ఒక సీన్ ఉంటుంది, అదే రేపు ఎపిసోడ్లో మీకు ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో చేశాను. ఆవిడ గురించి చెప్పాలి. ఆవిడ ఆట చేంజ్ చేసుకున్నారు. నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని. ఈరోజు ఎపిసోడ్లో కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఆ బాల్ టాస్క్లో గౌరవ్ వచ్చి బాల్ వేస్తూ ఉంటే దాని గురించి అరుస్తూ ఉంది, ప్రోమోలో ఉంది. నేను ఎపిసోడ్లో గురించి షాకు, ఏంట్రా ఈవిడ ఇట్లా చేస్తున్నారు, లైవ్లో చూశాను. ఆ బాల్ అతను తోచుకునే వేయాలి. ఎలా తోస్తారు, సంచాలకుని అడుగుతున్నా రచ్చ రంబోలో చేస్తే అక్కడ వర్స్ట్ అనిపించారు. మిస్టేక్స్ ఉన్నాయి, కానీ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్స్తో చిన్న పాజిటివ్సే హైలైట్ అవుతూ ఉన్నాయి. ఆవిడకి ఆల్రెడీ ఓటింగ్లో టాప్ ఉన్నారు. ఒక్కొక్కటి మెట్టు కట్టుకుంటూ ఒక్కొక్క పాజిటివ్స్తో ఆ ఓట్ బ్యాంక్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే, ఈరోజు లైవ్లో ఒక విషయం జరిగింది. అప్పుడు నాకు ఇంకా హైలైట్గా అనిపించారు. ఎపిసోడ్లో అది ఎట్లా కట్ చేస్తారో నాకు తెలియదు. ఏం జరిగిందంటే, మాధురి గారు ఏదో అన్నారంట, అది నేను చూడలేదు, లేకుంటే ఎపిసోడ్లో లేపేస్తారేమో, ఎపిసోడ్ కోసం ఏమన్నా. మాధురి గారు అంటున్నారు, మీరేమో మాధురి గారు అన్న మాటలు పడుతున్నావు, నాకు పడుతుంటే నాకు బాధేస్తుంది అనేసి మనోడు కళ్యాణ్ అలిగిండు, బాధపడుతున్నాడు. నిన్ను ఎవరైనా ఏమన్నంటే నేను రియాక్ట్ అవుతాను, అవ్వాలనిపిస్తుంది, కనీసం నన్ను ఎవరైనా అంటే నీకు అలా అనిపిస్తుందా అని. మాధురి గారు అంటుంటే నువ్వు పడతా ఉండడం కరెక్ట్ కాదు కదా, ఆవిడేంది నిన్న అనేది అనే సెన్స్లో ఆల్మోస్ట్ ఆ మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఆవిడ మాట్లాడిన తెలివి, ఏరా ఇంత తెలివిగా మాట్లాడుతుంది, సంథింగ్ స్ట్రాటజికల్గానే ఉంది, ఆవిడ అడ్వాన్స్డ్గానే ఉంది, ఆ తెలివిని కూడా క్లియర్గా చెప్పేస్తుంది. ఏం చేశారు తెలుసా, రే డోరేరా
ఆ మాధురి గారి గొంతుకు వినపడుతుంది. ఏం చేశారు తెలుసా, అలా కాదు, ఏం చేయమంటావు, ఆవిడ నోటికి వెళ్ళమంటావా, గొడవ వేసుకోమంటావా, ఫైట్ చేయమంటావా, రచ్చ చేయమంటావా, నాకు అంత ఓపిక లేదు. ఆవిడ గొలుకుతానే ఉన్నారు, ఆవిడ గోకుతానే ఉన్నారు, ఆవిడ ఖచ్చితంగా నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, నేను గమనిస్తూ ఉన్నా నానా అనేవి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా నేను తగ్గి చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నా. ఆవిడ జోలికి పోవడం ఎందుకని వదిలేస్తున్నా అన్న సెన్స్లో అన్నది చూసారా, అది ఇంటెన్షనల్గా వాంటెడ్గా చేస్తున్నాను, ఆవిడతో ఏదో ఉంటున్నాను అన్న సెన్స్లో అన్నట్టుగా అన్నారు ఆవిడ. ఆల్మోస్ట్ ఆ మీనింగ్ వచ్చేట అనేసరికి నీ షాకు. ఆవిడ డైరెక్ట్ చెప్తున్నారు కదా, మనకు కూడా అదే అర్థమైంది. ఆవిడ నోటికి ఎందుకు పోవడం అనే ఉద్దేశంతో ఆవిడతో క్లోజ్గా ఉందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఎలా వచ్చిందంటే, ఆవిడతో బాగానే ఉంటున్నట్టు ఊరికే ఉంటున్నట్టు ఉన్నారు, కానీ బయట ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఏం పోక్ చేస్తున్నారు అనేది భరణి గారితో వాళ్ళతో చెప్తున్నారు. అది నాకు ఇంటెలిజెంట్గా అనిపించింది. ఇది ఒకటి నచ్చింది. దాంతోపాటుగా టాస్క్లో కూడా ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఆవిడ ఇస్తున్నారు. ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్లో ఆవిడికి హైలైట్ ఏంది తెలుసా, ఒక్కొక్కసారి నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే హౌస్లో, నీ చుట్టూ తిరుగుతున్నట్టుగా హౌస్లో క్రియేషన్ వచ్చిందనుకో, నువ్వు అలా చేసుకున్నావు అనుకో, నువ్వు ఆడకపోయినా, నువ్వు మాట్లాడకపోయినా, నీకు సంబంధం లేని టాస్క్లో, నీకు అసలు ఎపిసోడ్లో స్కోప్ లేని ఎపిసోడ్లో కూడా నీ గురించే మాట్లాడుకుంటారు, నీ గురించే గ్రాఫ్ వస్తుంది. అలాంటి ఎపిసోడ్ రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ కాకపోతే ఈరోజు లైవ్లో జరిగింది. క్యాప్టెన్సీ టాస్క్లో సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ గారు క్యాప్టెన్సీ గెలిచారు, క్యాప్టెన్స్ అయ్యారు. ఒకేసారి ఇద్దరు క్యాప్టెన్స్. ఈసారి ఆ ఇద్దరు క్యాప్టెన్స్ అయిన తర్వాత ఆయేషా గారు క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయారని క్యాప్టెన్సీ టాస్క్లో గొక్కబెట్టి ఎక్కి ఇంతవరకు సీజన్లో ఎవడూ ఏడవలేనంత, ఇంతవరకు సీజన్లో అందరూ కలిసి ఏడ్చిన దానికంటే ఎక్కువ ఒకేసారి ఒకే రోజు ఏడ్చారు ఆవిడ. అంత గట్టిగా, అంత దారుణంగా. ఈవిడేమన్నారు, ఎమోషన్స్లో డ్రామా ఎక్కువైంది అనేసి సుమన్ శెట్టి గారి చేత చెప్పించారు ఆవిడే. ఎమోషన్స్లో వాళ్ళు ఇచ్చింది ఆవిడే, రీజన్స్ చెప్పింది ఆవిడే, అండ్ డైరెక్ట్గా నామినేట్ చేసేటప్పుడు ఈవిడ కూడా చెప్పింది ఎమోషనల్ డ్రామా చేస్తావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు. ఇప్పుడు కూడా వెళ్ళేసి అయ్యో నన్ను వీళ్ళందరూ అన్నారే, ఎందుకో నానా నువ్వు వీళ్ళందరూ ఇట్లా అన్నారు నానా అనేసి నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా ఏస్తావు, అదే చేస్తావు నువ్వు అనేసి అంతా హ్యూమిలియేటింగ్గా మాట్లాడిన ఈవిడ ఒక్క టాస్క్ ఓడిపోతే 2 days అయింది, 3 days అయింది వచ్చి ఈవిడ కుక్కబెట్టి ఏడుస్తుంటే నాకు తెలిసి అందరికీ కూడా గుర్తొస్తుంది. ఏంద్రా ఈ పిల్లే కదరా తనుజ అని అనింది, ఇంకో ఏడుస్తావు డ్రామా అది ఇదని ఎమోషనల్ అని, ఒక టాస్కే ఓడిపోతే ఏడుస్తున్నావు. ఆవిడ 35 రోజుల నుంచి ఉన్నప్పుడు ఏడ్చింది తప్పడుతున్నావు, వచ్చిన 2-3 రోజులకి 3-4 సార్లు ఏడ్చావు, ఏడ్చింది కూడా కుక్కబెట్టి ఏడ్చావు, అది కూడా ఏంటి అన్నప్పుడు తనుజ గారి తనుజ గారు గుర్తుకొస్తారు. అప్పుడు హైలైట్ అనిపిస్తుంది. దాంతోపాటు ఆవిడ ఏడుస్తుంటే ఫస్ట్ ఓదార్చింది ఇమానిలని తనుజ గారే. కామ్ డౌన్ అనేసి ఆవిడ నీట్గా ఓదారుస్తున్నారు తనుజ గారు. అక్కడ కూడా హైలైట్ అనిపించారు. ఎటు చూసినా తనుజ గారికి పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి, కొంత నెగిటివ్ కొంత కంటెంట్ పడుతుంది, దానికంటే కొంచెం పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. ఓవరాల్గా తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది కానీ టెలికాస్ట్ అయితే ఆవిడ విపరీతంగా ఓటింగ్ మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో షీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. నెంబర్ 1 పొజిషన్లో ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా 6 వారాల వరకు ప్రతిసారి నామినేషన్లో ఉన్నప్పుడల్లా ఏ పోల్ పెట్టినా ఆవిడని ఇంక్లూడ్ చేసిన ప్రతి పోల్లో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఆవిడని ఇంక్లూడ్ చేసిన వాటిలో ఆల్మోస్ట్ టాప్ నెంబర్ 1లో ఉన్నారు తనుజ గారు. యాజ్ ఆఫ్ నో షీఈస్ లీడింగ్. నెంబర్ 1 పక్కన తీసిపెట్టేది. నెంబర్ 2లో అలా ఒక ఆశ్చర్యంగా 3వ పొజిషన్లో ఉన్న సుమన్ శెట్టి గారు 2nd పొజిషన్కి వచ్చారు. ఎందుకురా ఊడాలంటే క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్ అవ్వడమే కాదు, ఈ రోజు నైట్ ఎపిసోడ్లో నిన్నే లైవ్ చూసా, ఇవన్నీ మారిపోయినాయి, దారుణం అయిపోయింది. బిగ్ బాస్ లైవ్ 2 రోజులు నామినేషన్లు అవ్వగానే అటు తిట్టి ఇటు తిట్టి వచ్చి తలకాయ నొప్పి అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, నిన్న చూసాం లైవ్లో, అది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. అదేం టాస్క్, బాల్ టాస్క్. ఆ బాల్ టాస్క్లో అందరినీ సర్ప్రైజ్ చేసిన వ్యక్తి సుమన్ శెట్టి అన్న. అందరినీ సర్ప్రైజ్ చేశాడు, ఈవెన్ గౌరవ్తో సహా. అన్నా స్ట్రాంగ్ ప్లేయర్ నువ్వు, బాగా ఆడావు నువ్వు, అన్నా అనేసి ఆశ్చర్యపోతున్నారు. ఫస్ట్ ఎన్ఏ రిమూవ్ చేసి ఉండాల్సిందిరా ఆయన రిమూవ్ చేయొద్దు, ఆయన ఏం చేస్తారులే అనుకుని అందరు రిమూవ్ చేస్తే కానీ ఆ మనిషే బాగా ఆడిండు అనేసి సాయి శ్రీనివాస్ అంటాడు. ప్రతి అపోనెంటు అప్రిషియేట్ చేశారు సుమన్ శెట్టి అని. ఒకనొక టైంలో రమ్య పికిల్స్ కూడా ఆవిడగా అంటారు. రమ్య ఏమంటారు లేదు రమ్య గారు, అన్న ఆల్మోస్ట్ ఆయన చొక్కా కానీ దొరకపోయి ఉంటే, నాకు ఆయన ప్యాంట్ ఒకసారి దొరికింది, చొక్కా ఒకసారి దొరికింది, ఆయన చొక్కా దొరకపోతే ఆయన పోయి వేసేవాడు గోలు, ఆల్మోస్ట్ ఆయనే వేసేదానికి రెడీగా ఉన్నట్టుగా ఆయనే హైలైట్ అనిపించాడు ఆ పర్టికులర్ టాస్క్లో. ఈ టీం అందరితో అంత అప్రిషియేట్ చేయగలిగారు. దాంతోపాటుగా ఈరోజు క్యాప్టెన్ అయిపోయాడు, ఎమోషనల్ అయిపోయి ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నాడు ఆయన సుమన్ శెట్టి గారు. ఓటింగ్ పడద్ది అంతే. నార్మల్గా ఆయన కూర్చొని బెలూన్స్తో ఓడిపోయిన తర్వాత ఆడుకున్న ఎమోషనల్ మ్యూజిక్ వేసుకుని జనాలు ఓట్లు వేస్తున్న రోజుల్లో ఆయన పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉండి క్యాప్టెన్ అయిన తర్వాత ఓట్లు పడకుండా అడిగిపోద్ది. హీఈస్ గెటింగ్ హ్యూజ్ ఓట్స్, హీఈస్ ఇన్ టాప్ 2 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్లో సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పడుతుంది. యాజ్ ఆఫ్ నౌ హీఈస్ లీడింగ్. 2nd పొజిషన్లో ఉన్నారు. హీ డిజర్వ్స్, ఎందుకంటే ఆడాడు ఈ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఆడి గెలిపించి, గౌరవ్ ఇద్దరు కలిసి క్యాప్టెన్ అయ్యారు. ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఇద్దరు క్యాప్టెన్స్ ఈ హౌస్కి. ఈ వీక్ అంతా క్యాప్టెన్గా ఎలా చేస్తారు, అలా ఓట్లు పడతాయి. నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ ఇమ్యూనిటీ, ఆ ఇమ్యూనిటీతో పాటు ఆ వీక్ అంతా ఎలా పర్ఫామ్ చేస్తారు, ఇవన్నీ
ఆయన కొంచెం రేంజ్ పెంచే అవకాశమే ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు డెమాన్ పవన్ 3వ పొజిషన్లో ఉన్నారనుకుంటే లేదు, డెమాన్ పవన్ 3rd పొజిషన్ నుంచి 4th పొజిషన్కి పడిపోయారు. భరణి గారు కూడా 3rd పొజిషన్ నుంచి 4th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వచ్చారు. డిఫరెన్స్ పెద్దగా లేదు, ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ ఉంది. కానీ భరణి గారు 3rd పొజిషన్లోకి ఉన్నారు. డెమాన్ పవన్ పడిపోవడానికి ఒకే ఒక రీజన్, రీతు చౌదరి డెమాన్ పవన్ ఈరోజు లైవ్లో అండ్ ఈరోజు రాబోయే ఎపిసోడ్లో పెంట ఎపిసోడ్ అది ఏంటో ఆల్మోస్ట్ లవ్ లాగా ఇంకా విడిపోతే విడిపోలేమన్నట్టుగా, లవ్ అంటే లవ్ అని చెప్పరు, ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పరు. ఆ చూపులు డిఫరెంట్గా ఉంటాయి, ఆ ముఖాలు డిఫరెంట్గా ఉంటాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏంట్రా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అంటే క్లియర్గా అర్థమైపోతుంది, ఏదో ఫీలింగ్స్లో ఉన్నారు, ఏదో లవ్ యాంగిల్ ఉంది, కానీ ఇది ఎక్స్ప్రెస్ చేయరు అనేది కోపం. లవ్ యాంగిల్ ఎక్స్ప్రెస్ చేసుకొని హక్ చేసుకొని మనిద్దరం ప్రేమించుకేసుకుందాం, బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనే యాంగిల్ మాట్లాడినా కూడా మనం అప్రిషియేట్ చేస్తాం. సరేలేరు పానీరాని అందరూ చెప్పే సోదరి చెప్పారు, కానీ కనీసం చేసుకుంటారేం చూద్దామని. అది లేదు, ఇది లేదు. ఒకసారి ఫ్రెండ్షిప్ అంటారు, ఒకసారి బాండింగ్ అంటారు, ఒకసారి మనం మాట్లాడుకోవద్దు అంటారు, ఒకసారి మాట్లాడుకుందాం అంటారు. ఈవిడేమో ముందే రీతు చౌదరి గారు వాడికి నా గేమ్ వల్ల ఎఫెక్ట్ అవుద్ది అనుకుంటే నేనే దూరంగా ఉందాం అనుకుంటున్నాను ఎమ్మెల్యేలు చెప్పద్ది. సరే అతను దూరం ఉందో అనుకున్న టైంలో వచ్చి నీకు అలా ఉండాలనిపిస్తుందా, నాకు నువ్వు అలా కనెక్ట్ అయిపోయావు, ఏదో చెప్పద్దు. మళ్ళీ ఆ పక్క అతనేమో మాడుమొహం పెట్టాడు అన్నాడికి నాకు బాధ అనిపిస్తుంది. కానీ నిజంగానే ఈరోజు లైవ్లో అతను మాడుమొహం పెట్టినట్టే పెట్టేసి అమాయకంగా పెట్టేసి ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఈవిడ ఎక్కువ ఆలోచిస్తుంది. నచ్చగా ఉండింది ఈరోజు లైవ్, వాళ్ళిద్దరు లైవ్. అనవసరంగా డెమాన్ పవన్ ఒక మంచి ప్లేయర్, ఒక అండర్ డాగ్ లాంటి ప్లేయర్ అతను చేతులారా ఓవర్ థింక్ చేసి వాళ్ళిచ్చిన హింట్లు వీళ్ళిచ్చిన హింట్లు చెప్పి రమ్యతో క్లోజ్ అవుతూ రమ్య చెప్పిన హింట్లు విని ఇన్నాడు గట్టిగా విని ఆవిడకి దూరం చేసుకున్నా ఒకటే. ఆ దూరం చేసుకునే ప్రాసెస్ కూడా అంత లెంతి అంత డ్రాగ్ ఉండకూడదు. చెప్పారు, అరే నాయన ఏ రీతు నీ వల్ల నా వల్ల గేమ్స్ పోకూడదు, ఇద్దరం బాగా ఆడుకుందాం, సాయంత్రం పాటు వచ్చి మాట్లాడుకుందాం, గిల్లితే గెలుచుకోవాలి, బొగ్గకి వెళ్తాను, ఆ టైంలో కావాలంటే నువ్వు కోఆపరేట్ చేయి, నువ్వు బాగా మాట్లాడు, ఇద్దరం బాగుందాం, అంతేగాని గేమ్ లాగా ఆడదాం రీతు అని చెప్పించుకోవచ్చు. ఇతను కూడా డ్రాగ్ చేస్తున్నారు, రీతు గారు కూడా డ్రాగ్ చేస్తున్నారు. ఈ డ్రాగ్ చేసినట్టుగానే ఉండాలిగా, దూరంగా ఉండడు. మళ్ళీ నైట్ టైం వచ్చేసరికి ఏంటి టచ్ చేయట్లేదని బొగ్గకి వెళ్తాడు. ఏంటిదంతా విచిత్రంగా లేదు, మాట్లాడాలంటాడు మళ్ళీ బొగ్గకి వెళ్తాడు. ఇవన్నీ ఏంటి? అలా గేమ్ అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నాడు. సో ఈజ్ గెటింగ్ లెస్ ఓటింగ్ తగ్గింది. అండ్ భరణి గారికి కొంత ఓటింగ్ ఓకే, ఆయన పెరిగింది, ఈయన తగ్గడం వల్ల ఆయన 3rd పొజిషన్కి వచ్చారు. భరణి గారు కూడా సిచ్యువేషన్ బాగా రాంగ్గా ఉంది, బాగా బ్యాడ్గా ఉంది. ఆ సీరియల్ డ్రామా ఏదైతే ఉందో ఆయనకి తెలియకుండానే వాళ్ళిద్దరూ పుంజుకుంటున్నారు. చిన్న కూతురు పెద్ద కూతురు హైలైట్ ఓటింగ్ పడుతుంది. వాళ్ళకు ఒక గేమ్ ఫార్మాట్ గేమ్ అర్థమైపోయింది. వాళ్ళ చుట్టూ ఒక ట్రాక్ స్టార్ట్ అయింది. దివ్య గారికి ఏమో మాధురి గారితో గొడవ వల్ల ఇష్యూలు జరగడం వల్ల ఆవిడ స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఓవర్గా ఆవిడ మాట తీరు ఎక్కడా ఆవిడ మాట్లాడినట్టుగా మాట్లాడకుండా ఒబీడియంట్గా పొలైట్గా మారుతూ అయ్యో పాపం దివ్య గారి మీదకి ఏంట్రా, ఈ మాధురి గారికి ఉన్న నెగిటివిటీ అంతా ఆవిడకి పాజిటివిటీగా మారుతుంది. కానీ ఇతను మన భరణి గారికి మాత్రం ఏమైందంటే వాళ్ళిద్దరికి గేమ్ మీద క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఎంతమంది ఏమనుకున్నా నాన్న పిలుస్తాము, మన ఆట మనం ఆడదాము, ఇలాంటి ఏం పెట్టుకోవద్దు, ఆటలాగా ఉందాం. మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా రేపు ఏదో ఒకటి మాట అంటారు, ఏంటి ఇప్పుడు మారిపోయారు అనేసి కూడా అంటారు. మన రిలేషన్స్ మన సంబంధాలు మనం అనుకోవాల్సింది మార్చుకోవాల్సిన అవసరం లేదు అనేసి ఎంతో చెప్తున్నా ఆయనకు అర్థం కావట్లా. ఆయన ఎక్కువ ఓవర్గా తీసేసుకుంటున్నారు. ఆయన వేరే యాంగిల్ ఎలా వస్తుంది కదా, సేమ్ డెమాన్ పవన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక్కోసారి వచ్చి ఏంటమ్మా నువ్వు రీతుతో ఎందుకమ్మా మాట్లాడేవంటారు, అన్న తర్వాత ఆవిడ ఏడిస్తే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామ్మా, మీరు మాట్లాడినా నా ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ మిమ్మల్ని అన్నారమ్మా, నన్ను నామినేట్ చేసిన దాని ప్రాబ్లం లేదు, మిమ్మల్ని నామినేట్ చేసిన ఎక్కువ బాధగా ఉంది అంటాడు. అంటే ఈయనకు ఆల్మోస్ట్ మనం దూరంగా ఉందామన్న సెన్స్లో నేనే మాట్లాడుతున్నారు, మళ్ళీ కలిసేస్తున్నారు. డెమాన్ పవన్ది ఏంది ఒకే సిచ్యువేషన్, ఆయన లవరు, ఆయన లవ్ యాంగిల్లో ఉంది పులిహోర, ఈయన వచ్చేసరికి కూతుర్లు చెల్లెళ్ళతో ఈయన ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. అలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అండ్ టాస్క్లు పర్ఫార్మింగ్ చేసే ఛాన్స్ కూడా రాలేదు భరణి గారికి, అదొక ప్రాబ్లం. ఎంతకాడికి ఎమోషనల్ డ్రామా ఎమోషనల్ చుట్టూ తిరుగుతునేసరికి అనవసరమైన తలకాయ అయిపోతుంది. టాస్క్లు ఫస్ట్ రౌండ్లోనే తీసేశారు, ఈరోజు నైట్లో రాబోతుంది. ఆయన ఆట రావాలంటే క్లియర్గా ఒక ఒపీనియన్కి తీసుకొని వచ్చి మనం ఇలాగే ఉందాం అమ్మా, ఇంతే ఉందాం, ఎవడేమనుకుంటే నాకేంటి, నేను వాళ్ళని ఇష్టపడుతున్నాను, వాళ్ళ నా కూతురు లెక్క, వాళ్ళతో ఆట ఆడేటప్పుడు నేను ఆటలాగే ఆడతాను అనేసి గట్టిగా చెప్పగలిగితే ఓకే. ప్రస్తుతానికి ఆయన చెప్పలేకపోతున్నారు, వాళ్ళిద్దరు మాత్రం చెప్పగలుగుతున్నారు స్ట్రాంగ్గా, ఎవడేమనుకుంటే మనకేంటని. అక్కడ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఈయనకి పాప మా ఎమోషన్ మధ్యలో నలిగిపోతూ ఉన్నారు భరణి గారు. ప్రస్తుతానికి హీఈస్ గెటింగ్ లెస్ ఓట్స్, హీఈస్ ఇన్ డేంజర్ జోన్. డెమాన్ పవన్ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. దయచేసి ఓట్లు వేసుకోండి, వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఓట్లు వేసుకోండి. లాస్ట్ 2లో ఉంది దివ్య గారు అండ్ రాము రాథోడ్. దివ్య గారి సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారండి, ఎక్కువ ఛాన్సెస్ దివ్య గారు రాము రాథోడ్లో ఒకరు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేం. ప్రస్తుతానికి ఉంటే ఇద్దరిది రాము రాథోడ్దే తక్కువ కంటెంట్ వస్తుంది, దివ్య గారిది అట్లీస్ట్ ఆ ఎమోషనల్ కంటెంట్ లేకపోతే మాధురి గారితో ఇష్యూలో ఏదో ఒకటి వస్తుంది. రాము రాథోడ్ది లాస్ట్ 10 days నుంచి రాలేదు, అది దారుణం. దివ్య గారికి ప్లస్ ఏంటంటే లాస్ట్ వీక్ అంతా టాప్ పొజిషన్లో ఉన్నారు, ఆ ఎఫెక్ట్ కొంచెం గుర్తుంటుంది, బాగా ఆడిన అమ్మాయి అని ఉంటుంది. కానీ రాము రాథోడ్ పరిస్థితి ఏంటి తెలుసా, 10-15 days నుంచి ఆటే లేదు. క్యాప్టెన్ అయ్యాడు, అయిపోయింది. క్యాప్టెన్ అయ్యాడు, సంచాలక్ అయ్యాడు, ఆ సంచాలక్ మొత్తం మైనస్లు ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి సంచాలక్గా.
ఆ ఎఫెక్ట్ పడడం వల్ల వీక్ అంతా ఖాళీగా ఉండడం వల్ల ప్రీవియస్ వీక్ ఈ వీక్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఖాళీగా ఉండడం అనేది ఆ ఎఫెక్ట్ గట్టి కొడుతుంది ఆవిడకి, ఆయనకి గట్టిగా కొడుతుంది. డెమాన్ పవన్కి ఏంటంటే రీతు చౌదరి నామినేషన్ లేదు, కళ్యాణ్ నామినేషన్ లేడు, ఆయన ఒకవేళ సేవ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది, శ్రీజ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. దివ్య గారికి రామురాతోడి కష్టం. దివ్య గారికి ఒకవేళ తనుజ క్లోజ్ అయింది ఈ మధ్య, తనుజాను నామినేషన్లో ఉంది, భరణి గారు క్లోజ్, భరణి గారు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య రాంగ్ ట్రాక్ సీరియల్ డ్రామా ట్రాక్ నడుస్తున్నప్పుడు ఓటింగ్ కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది. స్టిల్ కొంచెం పడుతుంది. డేంజర్ జోన్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు లీస్ట్ నుంచి. రాము రాథోడ్ పరిస్థితి లాస్ట్లో ఉన్నాడు. దానికి రీజన్స్ నేను చెప్పాను. అతనికి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ కానీ, ఆటలాడే స్కోప్ కానీ, ఆర్గ్యుమెంట్ చేసే స్కోప్ కానీ, గొడవలు కానీ, ఇంటర్ఫీరెన్స్ కానీ ఏమీ ఎక్కడ జరగట్లేదు. కానీ మనోడు మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్గా నేను నైట్ లైవ్లో చూస్తే వీళ్ళందరూ ఏంటి, నేను వాళ్ళు వెనక తిరుగుతా ఉంటే వైల్డ్ కార్డ్స్ వెనక ఏదో సేవ్ చేసుకోవడానికి నాకేదో సేవింగ్ ఆప్షన్ ఇస్తుంది, వాళ్ళ దగ్గర ఉండే పవర్స్ ఏమో సూపర్ పవర్స్ వాడతారు అనేసి నేనే తిరుగుతున్నా అనేసి అనుకుంటున్నారు. ఇతను అన్నారంటే ఎవరో అంత సీలే, నేను ఈజీగా సేవ్ అయిపోతాను, నాకు తెలుసు నేను సేవ్ అయిపోతాను అనేసి కాన్ఫిడెంట్గా కనపడుతుండు. అలాంటిది అతను వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. రాము రాథోడ్ ఇష్టమైన వాళ్ళు, అతని సాంగ్స్ ఇష్టమైన వాళ్ళు, అతన్ని సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఓట్లు వేసుకొని సేవ్ చేసుకోండి. హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. తనే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై బికాస్ హీఈస్ గెటింగ్ వెరీ లెస్ ఫుటేజ్ లేకపోతే ఓట్లు పడవు. ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఆ పర్టికులర్ వారంలో ఫుటేజ్ ఉంటేనే ఓట్లు పడతాయి. ప్రస్తుతానికి అతను ఫుటేజ్ నిల్ డెస్పరాన్ ఫుటేజ్ వస్తున్నప్పుడు తను డేంజర్లో ఉన్నాడు. చూసుకోండి, వేయడానికి ట్రై చేయండి. అది ప్రజెంట్ ఓటింగ్ అనాలిసిస్. ఓట్లలో తారుమారు అవుతుంది. ఒక్క రోజులోనే ఎంత తారుమారిందో చూశారు కదా, రకరకాలుగా తారుమారు అయిపోతుంది. ఓటింగ్ వేసుకోకపోతే మీరు అనుకున్న వాళ్ళు, మీరు అనుకోని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ లైక్ చేశారా, ఇప్పుడు దాకా చూసారంటే కనీసం లైక్ కొట్టుండాలి మామ అండ్ లైక్లు అడుగుతున్నందుకు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరే డిఫరెన్స్ చూసుకోండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. నేను అడిగిన వాటికి 20,000 25,000 లైక్లు వస్తున్నాయి, అడగని వాటికి 3-4 లైక్లు కొడుతున్నారు. కంటెంట్ ఈజ్ వెరీ సేమ్. అదే కంటెంట్, అదే సోదిరెడ్డి, అదే మాట్లాడుతాడు, అంతే ల్యాగ్ ఉంటుంది. మీరు అనుకుంటారు కాబట్టి ల్యాగ్ అని. కానీ అడిగేదానికి అడగని దానికి ఎంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అడగాలి కదా మామ. ఎందుకంటే కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ లైక్లు దాని ఎఫెక్ట్ మీరు అన్ని నిమిషాలు చూస్తున్నప్పుడు లైక్ చేయకుండా పోతా ఉంటే అడిగితే చేస్తున్నారు కదా. మీరేమో మంచోళ్ళు, అడిగితే చేస్తున్నప్పుడు అడగలో తప్పలేదు. దాని గురించి మాత్రం ఫీల్ అవ్వద్దు. థ్యాంక్ యూ. నన్ను డిమోటివేట్ చేయొద్దు మెసేజ్ చేసి, నువ్వు లైక్లు అడగొద్దని. ప్రేమ నా మీద ప్రేమ చూపిస్తారు, లైక్లు ఏం కొట్టరు. లవ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 1 million సబ్స్క్రైబర్స్ కొట్టి తిరాలి. ఇలాంటి అప్డేట్స్, ఏదైనా ఎర్లీ అప్డేట్స్ ఏదైనా ఉంటే, ఎవరు క్యాప్టెన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు నామినేట్ అయ్యారు, ఏ టాస్క్లు జరుగుతుంది, ఇలాంటి అప్డేట్స్ అని కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. దాంట్లో పెడతా ఉంటాను. లవ్ యూ. బాయ్ మామ. ఇది ల్యాగ్ చేశానా? ల్యాగ్ ఏం చేయలే, 15 నిమిషాలు మామ.